రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకే రావణ్ ఉపా చట్టం కింద అరెస్టు చేశారని స్పష్టం చేశారు. రావణ్ అరెస్టుపై విజయవాడలో వైఎస్ఆర్సీపీ సిపిఐ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో రావణుడు గెలుస్తాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు అనడం హాస్యాస్పదమన్నారు. రావణ్, జడాశ్రవణ్, ప్రకాష్ రాజులను తాడేపల్లి ప్యాలెస్ నాయకుడే ఆడిస్తున్నాడని ఆరోపించారు. వీరిని ఆదుకున్న అంతర్జాతీయ నిధులపై పోలీసులు లోతైన విచారణ జరిపి మత విద్వేషాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టారని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భుజము శస్త్రచికిత్స చేయడం జరిగింది. భగవంతుడి దయతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఆయన చేసుకున్న శస్త్రచికిత్స విజయవంతం అయినది సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి ఏడుకొండల వెంకటేశ్వర పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు కలగాలని, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకు రావాలని కోరుకుంటూ ఆయన సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలనేసి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది.